audio jungle. అలాగే కాపుల రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడారు. కాపుల రిజర్వేషన్లు సాధ్యపడేవా అని మీరు ఆలోచించాలా వద్దా? ప్రజల్ని మభ్యపెట్టి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ రోజున ఏం చేశారు? అది ప్రెసిడెంట్ గారి ఆఫీసులో కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నది, ఇంకా అది బయటికి రాదు. అది చేసింది. నేనేమంటానంటే దానివల్ల ఏం చేశారు మీరు? కాపులకి బీసీలకి గొడవలు పెట్టారు, మత్స్యకారులకి షెడ్యూల్ ట్రైబ్స్ కి గొడవలు పెట్టారు, ఎస్సీ కులాల మధ్య గొడవలు పెట్టారు. ఇవన్నీ మీకు చెయ్యలేవని తెలిసి కూడా, ఇవన్నీ మీకు చేయలేమని తెలుసు మీకు మొదటి రోజు నుంచి, కానీ మభ్యపెట్టి దీనివల్ల సమాజం విచ్ఛిన్నం అయిపోదా అండి? మీరందరూ బాగానే ఉన్నారు, ఇక్కడ మీకు బిల్డింగ్ లేకపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో 5 స్టార్ హోటల్ ఉండగలరు, మీ ఇల్లుని చాలా ఘనంగా నిర్మించుకోగలరు. కానీ మీరు చేసిన పాలసీల వల్ల సంఘంలో అసమానతలు, సంఘంలో గొడవలు వస్తున్నాయి. ఈ రాజకీయంలో ప్రజా జీవితంలో ప్రజలు పూర్తిగా గమనిస్తుంటారు. నిన్న జరిగిన మీరు పెట్టిన సభకి ప్రజలందరూ ఒకటే ఒక మాట అంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో ఈరోజు ఒకటే అంటున్నారు. అన్న ప్రజారాజ్యం పెట్టాడు, కాపులందరినీ కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడు. తమ్ముడు పార్టీ పెట్టారు, కాపులని ఎవరికి తాకట్టు పెడతారని రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు భయపడుతున్నారు, అసలు భయభ్రాంతులు అయిపోతున్నారు. అన్న పార్టీ పెట్టి కాపులను తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు, కాపులను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు. అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు కాపులు, పేదలు, నిరుపేదలు ఉండారని 1000 కోట్లు కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి ఇచ్చారు. దానివల్ల ఎంతో మంది చిన్న వాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. విదేశాలకు పోయి చదువుకోవడానికి కాపు కార్పొరేషన్ ద్వారా బెనిఫిట్ జరుగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి చదవాలనుకునే వాళ్ళకి కాపు కార్పొరేషన్ ద్వారా ఈరోజు బెనిఫిట్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకునే విద్యార్థులకి కాపు కార్పొరేషన్ ద్వారా బెనిఫిట్ జరుగుతుంది. ఈ విధంగా 1000 కోట్లు, ఏ ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చిందో చెప్పానని ఇంతవరకు. అలా ఈరోజు కాపుల కోసంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న తాకట్టు పెట్టిన కాపులని మళ్ళా పైకి తీసుకురావాలని, 20 సంవత్సరాలు వెనకపోయిన కాపులను ముందుకు తీసుకురావాలని కాపు కార్పొరేషన్ పెట్టాడు. అదేవిధంగా కాపు రిజర్వేషన్కి ఒక కమిటీ వేసి, బీసీ కమిషన్ వేసి, ఒక రిపోర్ట్, మెజారిటీ కమిటీ మెంబర్లు రిపోర్ట్ తీసుకొని అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించి కేంద్రంతో ఒత్తిడి తెస్తుంటే ఏం మాట్లాడుతుంది? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.